మీ పేరు చెప్పండి. వచ్చానండి. నా పేరు కనకలక్ష్మి అండి. అయితే నేను రాజేశ్వరి మేడం గారిని నేను కలవడం జరిగింది సార్. మరి అంటే మేడం గారు అయితే నాకు 4 సంవత్సరాల నుంచి తెలుసు సార్. మరి నేను నమ్మలేదు సార్ స్టేజ్ని. అంటే స్పెషలిస్టుల దగ్గర నేను వాడానండి. వాడినే నాకు తగ్గలేదు. తగ్గకపోతే అప్పుడు మేడం నేను వెళ్ళి అడగడం జరిగింది సార్. అడిగి నేను ఐడి వేసుకున్నాను. ఐడి వేసుకొని మళ్ళీ మేడం గారు మా ఇంటికి వచ్చారు. వచ్చి మరి మెడిసిన్ నాకు ఇవ్వడం జరిగిందండి. నాకైతే అండి పిల్లలు చిన్నప్పుడు సరక సొబ్బు పడక కాళ్ళు చేతులుని ముక్కలు ఊడిపోయేవండి. అయితే అవి ఇక్కడ స్పెషలిస్టులు అందరూ అయిపోయారండి. వైజాగ్ 20 సంవత్సరాల నుంచి పడుతున్నానండి నేను. అయితే వైజాగ్లో స్పెషలిస్టులు అందరూ అయిపోయారు. మళ్ళీ కాకినాడ కూడా వాడామండి. కాకినాడలో కూడా అక్కడ కూడా చేయించుకున్నాను. బుద్ధి తుప్పల ముందు బాగా సీరియస్ అయింది. కాకినాడ వెళ్ళవలసి వచ్చిందండి. అయితే ఎక్కడ తిరిగినా సరే నాకైతే తగ్గలేదండి. మళ్ళీ ఇక్కడ సంగంసర్త బ్యాక్ సైడ్ కూడా చేయించుకున్నాను సార్. నెలకైతే 12,000 అయ్యేదండి. అయితే ఇప్పటికి 1,00,000 కొద్ది పెట్టినట్టేనండి బాబు. ఎవరు చెప్తే దానికే వాడమని చెప్పేవాడండి. ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు అయితే నేను బట్టలు ఊగుతూ ఉంటే కాళ్ళు చేతులు బ్లడ్ వస్తుందండి. అలాగే చేసుకునేదాన్ని. మరి ఎవరు చేస్తారండి? అయితే చేసుకునేదాన్ని. తర్వాత మెడిసిన్ అంతా వాడానండి. మెడిసిన్ అంతా వాడి ఒళ్ళు కూడా బాగా వస్తుందండి. స్టేజ్లోకి వచ్చే తగ్గింది. అయితే ఈ మేడం గారు మెడిసిన్ ఇచ్చిన తర్వాత నాకు మేడం గారు ఏం చెప్పారంటే మా బాబు అడిగాడండి. మరి మేడం గారు మీరు మెడిసిన్ ఇస్తున్నారు మా అమ్మకి ఎప్పుడులో తగ్గుతుంది అని అడగడం జరిగిందండి. అడిగితే మేడం గారు మరి 6 నెలలు పడుతుంది బాబు అని చెప్పారు. కానీ నాకైతే మరి 2 నెలల్లో నాకు రిజల్ట్ కనిపించిందండి. 2 నెలల్లో రిజల్ట్ కనిపించింది. కానీ ఇంకా వర్క్ చేద్దామని ఇంట్రెస్ట్ కలిగిందండి నాకు. అయితే నాకు మేడం గారు ఇవ్వడం అంటే ఫుడ్ ప్యాక్ ఇచ్చారండి. ఫుడ్ క్రీమ్ ఇచ్చారండి. మరి ఫ్యాట్స్ ఆయిల్ ఇచ్చారు. అలివీర్ ఇచ్చారు. ఆక్సిక్లిన్ ఇచ్చారు. ఆక్సిక్లిన్ మెడిసిన్ అంతా ఇచ్చారు సార్. మరి ఆ మెడిసిన్ వాడేకైతే నాకు బాగా రిజల్ట్ వస్తుంది సార్. మరి నేనైతే జిడ్డుగా ఉండిపోయేదాన్ని. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కష్టంగా బయలుదేరినట్టుగా చేసి ఉండేదాన్ని అండి. కానీ ఇప్పుడు ఎస్టేజ్ నిజంగా అండి నాకు దేవుడు చేయించాడండి నాకు ఎస్టేజ్. ఎందుకంటే ప్రతి ఎంబీబీఎస్ డాక్టర్ గారు కూడా ఒకటే డైలాగ్ అండి, మీరు మరి బీపీ ట్యాబ్లెట్ ఎలా వాడుతున్నారో అలాగే మరి మీ జీవితాంతకాలం కూడా ఈ దుర్ద అనే ట్యాబ్లెట్ వాడాలి. ఇంకా దీనికి మెడిసిన్ అంటూ లేదు. దుర్ద ట్యాబ్లెట్ అటు పని క్రీము తప్ప ఇంకేమీ లేదమ్మా. నువ్వు మనకి హాస్పిటల్కి వచ్చినా మరి వేస్ట్ అనేసి అనడం జరిగిందండి. నేను చాలా బాధపడేదాన్ని అండి. ఇదేం వ్యాధి ప్రేమ ఉన్నంతగా ఇలాగా పడాలా అని బాధపడేదాన్ని అండి. ఆ బాధ చూడలేక మా బాబు ఎక్కడికి పడితే అక్కడికే తీసుకెళ్ళిపోయాడండి. ఎంత దూరమైనా తీసుకెళ్ళిపోయేవాడు. కానీ నాకు చాలా కష్టం అనిపించిందండి. ఎలాంటి వ్యాధి చెప్పినాక అనిపించింది. కానీ మేడం గారు వచ్చి లేదు నాకు గ్యారెంటీగా నీకు తగ్గుతుంది మేడం, మరి బాగుంటుంది మేడం అని చెప్పడం జరిగిందండి. ఈరోజు నిజంగా ఈ స్టేజ్ నాకు ఆరోగ్యం ఇచ్చిందండి. మరి నాకైతే రాజేశ్వరి మేడం గారు అయితే ఎన్నెంటూ ఉన్నారండి. ప్రతి దాంట్లో ధైర్యం చెప్పి నా వెనకే తిరుగుతున్నారండి. ఇప్పటికీ విజయ్ మేడం గారు అయితే మరి చాలా సపోర్ట్గా నిలబడ్డారండి. లక్ష్మి మేడం గారు ఎక్కడ కనిపించినా సరే చేయటి మేడం చాలా బాగుంటుంది అనేసి ఎంకరేజ్ చేశారండి. అయితే నాకు ఈ స్టేజ్లోకి వచ్చాక అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నానండి. అంటే ఆరోగ్య నిమిత్తం చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉన్నానండి. మరి ఏట్లెస్ తగ్గడానికి కూడా నేను సేపు చిన్నటి అది వాడుతున్నానండి. ఏట్లెస్ కూడా బాగా తగ్గిందండి. అందులో మీరు రీమేట్ చెప్పండి. ఏమండి మాకైతే కొంచెం పరిస్థితుల నిమిత్తం సిక్కిపోయామండి. అయితే మా బాబు ఎంజీ కారు ఇష్టంగా కొనుక్కున్నాడండి. అయితే ఇప్పుడు పరిస్థితుల వల్ల కారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. అయితే నేను ఏ స్టేజ్లో కారు తీసుకుని బాబు
ఫస్ట్ అయితే చాలా నేర్పుతూ ఉండేవారండి. ఎందుకు అంటే వెస్టేజ్ 4 సంవత్సరాలని తనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ వాడటానికి ఈవిడ నమ్మలేదు. ఇలాంటి బోల్డ్ వచ్చాయి. ఎందుకంటే బోల్డ్ కంపెనీలో డబ్బులు పెట్టి యాడయ్యి బుక్ అయిపోయారు, అంటే నష్టపోయారు. వాటితో పాటు ఇది లెక్కేశారు. కానీ ఆవిడే ఒక రోజు ముందు రోజు ఫోన్ చేసి వాళ్ళ తాలూకు అమ్మాయి తోటి ఫోన్ చేసి, మేడం తెల్లాతడికి నాకు రావాలి మా అబ్బాయి ఉన్నప్పుడు అనేసి. ఏంటి అని అంటే ఇలా ఉంది ప్రాబ్లము, ఒకవేళ మా అబ్బాయి ఉన్నప్పుడు మీరు వచ్చి చెప్పితే అది నిజమా అబద్ధమని తెలుసుకుని మా అమ్మమ్మ వాడతారని ఆ అమ్మాయి చెప్పిన తర్వాత రాత్రి ఫోన్ వచ్చిన తర్వాత తెల్లవారు 6 గంటకి వెళ్ళానండి. తెల్లవారు 6 నుంచి గాజువాకి వెళ్ళాను 6 గంటకి. వెళ్ళిన తర్వాత వాళ్ళ అబ్బాయి నాతో ఛాలెంజ్ చేశాడు. ఏమన్నాడంటే, మేడం ఇవన్నీ చూసాం, ఇవన్నీ అలాగే చెప్తారు. కానీ నేను అన్నాను, ఓకే అన్నీ చూసారు ఒక వ్యక్తి, కానీ ఇది ఒక్కసారి చూడండి, నాకు 6 నెలలు టైం ఇవ్వండి, ఒక్కసారి చూడండి 6 నెలలు టైం ఇవ్వండి అన్నాను. కదా సరేలే మరి పరిచయం ఆవిడే కదా ఒకసారి వాడు చూద్దామా అని వాళ్ళ అబ్బాయి అన్నారు. వెంటనే ఆ రోజే 10,000 రూపాయలు బిజినెస్ చేశారు. ఫాస్ట్ 8% అయ్యారు. వాళ్ళ అబ్బాయికి ఐడి చేశారు, మీరు ఐడి చేసుకున్నారు, వాళ్ళ అన్నయ్యకి ఐడి చేశారు. ఫాస్ట్ 8% అయ్యారు. 10,000 బిజినెస్ చేసి కంటిన్యూగా 2 నెలలు వాడిన తర్వాత అప్పటికి కూడా స్కిన్ ప్రాబ్లం ఇంకా క్లియర్ అవ్వలేదు. ఇంకా నాకు రాత్రి పొగలు ఫోన్లు చేసి తినేశారు. కానీ తగ్గుతుంది మేడం అలా కూల్ చేస్తూ ఒక్కొక్క ప్రోడక్ట్ సప్లిమెంట్ క్లియర్ చేసుకుంటూ వస్తూ అలా మన మెడిసిన్ ద్వారా కూడా క్లియర్ చేసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు బట్టి ఉన్నది కాబట్టి ఆ ప్రాబ్లం వెంటనే క్లియర్ అయితే అవ్వదు. ఆ మెడిసిన్తో పాటు ఇది వాడమని చెప్పగానే మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. 4 మంత్ అయిందండి ఇక్కడ వాడి. ఈ 4 మంత్లో డైరెక్ట్ అయిపోయారు. అంటే వచ్చేసి ఉన్నారు, ప్రోడక్ట్ వాడారు, ఎక్కడ నెగిటివ్ ఉన్నా సరే ప్రోడక్ట్ అయితే వాడలేదు. 4 మంత్ వాడారు, 4 మంత్లో డైరెక్ట్ అయ్యారు. ఫస్ట్ 8% డైరెక్ట్. మరి ఈ మంత్ నిజంగా ఆవిడ ఒక కమిట్మెంట్తో కష్టపడి ఎండానిక వానానిక ఏ ప్రోడక్ట్ పేరు లేకుండా పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి ఫోన్ వచ్చేసి మరి ప్రోడక్ట్ పేరు చెప్పేసి మన డైరెక్ట్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా మంచి సక్సెస్ తీసుకుని క్రౌన్ డైరెక్టర్ అయ్యి మీరు అనుకున్న కార్ తీసుకొని మీ అబ్బాయికి ఇవ్వండి. థ్యాంక్ యూ. మాట్లాడండి. ప్రెస్టేజ్లోకి వచ్చాకండి నాకు మెడలో బాగోండి, మీద అయ్యిందని చెప్పారు. అయితే రిమారింది అని 4 రోజులు నాకు ఫిజియోథెరపీ చేశారండి. అలా ట్రీట్మెంట్ చేయించుకున్నానండి. కానీ తగ్గలేదు. తలనొప్పి అయితే నాకు చాలా ఎక్కువ వచ్చేస్తుందండి. రూమ్లోకి వెళ్ళిపోయి ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, నాకు రూమ్లోకి వెళ్ళిపోయి ఉండిపోతున్నాం సార్ ఆ తగ్గే వరకు. అలాంటి తలనొప్పి తగ్గింది, మెల్లనొప్పి తగ్గింది. మేడం గారు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టారో ఆ రోజుని నేను గ్యాస్ ట్యాబ్లెట్ కానీ మరేమో దొడ్డ ట్యాబ్లెట్ కానీ వేసుకోలేదండి. ఆ రోజు నుంచి ఈ రోజుకి 5 నెలలు అలా అవుతుందండి. ఇప్పుడు వచ్చి నేను ఏం వేసుకోకుండా బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నానండి. మొత్తం నాకు నేను బాగా రికవర్ అయ్యానండి.